కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, జనగణన ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టవచ్చనే అంశంపైన సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా నిర్దేశించింది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సామాజిక రాజకీయ అంశానికి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు. నిజానికి నీలిమ, స్వాతంత్రానంతరం 1951 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి జనగణనలో కూడా కేవలం ఎస్సీ ఎస్టీ జనాభా మాత్రమే ప్రత్యేకంగా లెక్కిస్తూ వస్తున్నారు. ఇతర వెనుకబడిన తరగతులు ఏదైతే ఓబీసీ ఉందో దానికి సంబంధించినటువంటి సమాచారం సేకరించలేదు. చివరిసారిగా బ్రిటిష్ హయాంలో 1931లోనే పూర్తి స్థాయి కులగణన జరిగింది. రాజ్యాంగబద్ధమైనటువంటి సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలు శాస్త్రీయంగా జరగాలంటే ఖచ్చితమైనటువంటి సమాచారం ఉండాలని సుప్రీంకోర్టు కూడా గతంలో పలుసార్లు స్పష్టం చేసింది. ఇందిరా సాహ్ని కేసు వెనుకబడిన తరగతుల స్థితిగతులపైన ఎప్పటికప్పుడు సమీక్ష జరగాలని ఇందిరా సాహ్ని కేసులో కూడా పేర్కొంది. అదేవిధంగా ఎం నాగరాజు కేసు 2006, జయశ్రీ పాటిల్ కేసు 2021 ఈ కేసుల్లో కూడా రిజర్వేషన్లు లేదా ప్రత్యేక లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వాల వద్ద ఏదైతే క్వాంటిఫైబుల్ డేటా, పరిమాణాత్మకమైనటువంటి డేటా ఉండటం తప్పనిసరి. సాక్ష్యాలు లేకుండా సామాజిక న్యాయం అందించడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే జనాభా లెక్కల చట్టం 1948 ప్రకారం కేంద్ర ప్రభుత్వం లేదా రిజిస్ట్రార్ జనరల్ అదనపు కులాలు ఏదైతే ఓబీసీ వివరాల సేకరణ కోసం ప్రత్యేకంగా చట్టాన్ని సవరించాల్సినటువంటి అవసరం లేదు. ప్రొఫార్మాలో మార్పుల ద్వారా దీన్ని చేపట్టవచ్చని కూడా న్యాయపరమైనటువంటి విశ్లేషణ కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ జనగణనతో పాటు ఓబీసీ కులాల లెక్కింపును కూడా కలిపి చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలి విడతలో హౌస్ లిస్టింగ్ ఏప్రిల్ 2026 నుంచి కూడా ఈ హౌస్ లిస్టింగ్ మొదలుపెట్టింది. నివాస గృహాల వివరాలు, కుటుంబ పెద్ద సమాచారం, అదేవిధంగా మౌలిక వసతులు ఇవన్నీ కూడా చేపట్టింది. ఇక రెండవ విడతకు సంబంధించి ఏదైతే ఫిబ్రవరి 2027న రెండవ విడతకు సంబంధించినటువంటి అంశాలపైన ఫిబ్రవరి 7న చేపట్టబోతుంది. సో దానికి సంబంధించి ఏదైతే కొంత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అంటూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో 2027 చివరి నాటికి కులాల వారి వెనుకబాటుతన సూచికకు సంబంధించి క్యాస్ట్ డిప్రివేషన్ ఇండెక్స్ కి సంబంధించినటువంటి విశ్లేషణ కూడా రాబోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఇది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. ఏదైతే ఏ కులం ఆర్థికంగా, విద్యాపరంగా ఎంత వెనుకబడి ఉందో ఖచ్చితమైనటువంటి గణాంకాలు తేలితే ప్రభుత్వాలు నిధులను, పథకాలను మరింత సమర్థవంతంగా కేటాయించవచ్చు. అదేవిధంగా కోర్టులు తరచూ రిజర్వేషన్లపై వేసే ప్రశ్నలకు కూడా ప్రభుత్వాలు ఈ క్వాంటిఫైబుల్ డేటా ఏదైతే ఉందో దాన్ని సాక్ష్యంగా చూపించి చట్టపరమైన చిక్కులను కూడా అధిగమించవచ్చు. మరోపక్క సబ్ కేటగరైజేషన్, ఓబీసీ లేదా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కొన్ని కులాలు ఎక్కువ లబ్ధి పొందుతున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ డేటా ద్వారా అత్యంత వెనుకబడినటువంటి ఉపకులాలను కూడా గుర్తించి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో వేల సంఖ్యలో ఉపకులాలు, ప్రాంతాల వారీగా ఒకే కులానికి వేర్వేరు పేర్లు కూడా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రూపొందించే కోడ్ బుక్ ఆధారంగానే ఈ గందరగోళాన్ని అన్నింటినీ కూడా నివారించాల్సి ఉంటుంది. దాంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సాగుతున్నటువంటి ఈ ప్రక్రియ కేవలం జనాభాను లెక్కించే సాధారణ కార్యక్రమం కాదు. ఇది భవిష్యత్తులో దేశ సంక్షేమ విధానాలు, రిజర్వేషన్ల ముఖ చిత్రాన్ని, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక ప్రక్రియలను కూడా శాసించబోయే అతిపెద్ద సామాజిక ఆర్థిక విశ్లేషణ అనే చెప్పొచ్చు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.